నాది మరీ అంత వీక్ మైండ్ అనుకుంటున్నావా? చాచా, అలా ఎందుకు అనుకుంటాను? మరీ నా మీద ఎంత కోపం చూపిస్తున్నా లోపల ఎక్కడో నా మీద ఇష్టం ఉంది అనుకుంటున్నాను. నేను మీకు దగ్గరగా ఉంటే ఆ ఇష్టమే మనల్ని దగ్గర చేస్తుందని మీరు భయపడుతున్నారని నాకు అర్థమవుతుందిలేండి. ఇష్టం కాదు కదా, దయ జాలి పొందడానికి కూడా నీకు అర్హత లేదు. నా మనసు నిండా నీ మీద ద్వేషం తప్ప ఇంకేమీ లేదు. కాబట్టి నువ్వు ఎంత తెలివిగా నాకు దగ్గర అవ్వాలని చూసినా నేను నీకు లొంగను. చూద్దాం, మీరు గెలుస్తారో నేను గెలుస్తాను. నీలాంటి చీప్ మెంటాలిటీ నాకు లేదు. ఐ హ్యావ్ కంట్రోల్ ఆన్ మై సెల్ఫ్. రాధ ఎంత బరితెగించిందో చూసావా అమ్మా? వాడు చీకొట్టినా సిగ్గు లేకుండా వాడి రూంలోనే సెటిల్ అయింది. మామయ్యని మాయ చేయడానికి మొదటి స్టెప్ వేసేసింది. ఇంకా ఏదో ఒకటి చేసి మామయ్యని తన వైపు తిప్పుకుంటుంది. శ్యామ్ అంత ఈజీగా లొంగడే. అయ్యో అమ్మా, ఇంతకు ముందు రాధ నటించడానికి వచ్చింది కాబట్టి హద్దులో ఉంది. ఇప్పుడు అఫీషియల్ రైట్స్ తో వచ్చింది కాబట్టి ఆ హద్దులు దాటేసినా దాటేస్తుంది. కరెక్ట్ గా చెప్పావు నందిని.